హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై మదర్స్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను గోధుమ పిండి బెల్లంతో బిస్కెట్స్ అనేవి చేస్తున్నాను. ఇవి మా మదర్ మేము చిన్నగా ఉన్నప్పుడు చేసినట్టు నాకు గుర్తు. సో అదే కొద్దిగా నాకు తెలిసిన విధానంలో చేద్దామని ట్రై చేస్తున్నాను. సో మీరు కనుక మీ ఇంట్లో ఇది చేస్తుంటే ఎలా చేస్తారు, మీకు ఇష్టమా లేదా అని చెప్పండి. ఇవి మనం క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా, పైనుంచి మనకి హార్డ్గా అనిపిస్తే లోపల నుంచి సాఫ్ట్గా ఉంటాయి. దీంట్లో ఒక ఐటెం నేను వేయలేదు, అదేంటో మీరు కంపల్సరీ గెస్ చేయండి. నేను నార్మల్గా ఇంట్లో ఉన్న అవైలబుల్ ఐటమ్స్తోనే చేస్తున్నాను అనమాట. సో కావాల్సిన ఐటమ్స్ ఏవేవో చూసేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి నేను గోధుమ పిండి తీసుకున్నానండి, నెక్స్ట్ బెల్లం తీసుకున్నాను, తర్వాత బొంబాయి రవ్వ తీసుకున్నాను, అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ఇది వేస్తే ఏంటంటే మనకి కొంచెం గ్రాన్యూల్స్ లాగా బిస్కెట్లో తగులుతూ ఉంటాయి అనమాట, బాగుంటుంది, నేను క్రిస్పీగా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి లైట్గా సాల్ట్ తీసుకున్నాను, ఇది ఆయిల్ తీసుకున్నాను, నెయ్యి తీసుకున్నాను. నెయ్యి వేసుకుని కలుపుకుందామండి. ఆయిల్ వచ్చేసి మనకి బిస్కెట్స్ ఫ్రై చేసుకోవడానికి అనమాట. అండ్ సరిపడా వాటర్ తీసుకున్నాను. అండ్ నేను వచ్చేసి పెద్ద ప్రొఫెషనల్ అయితే కాదండి, నాకు తెలిసినట్టు నేను చేస్తున్నాను. మీరు ఇలానే చెయ్యండి అని కాదు, నాకు తెలిసింది మీకు చెప్తున్నాను అంతే. సో మనం ఒక గిన్నెలో ఈ ఐటమ్స్ అనేవి కలిపేసుకుందాము. నేను ఆల్రెడీ ఐటమ్స్ కలిపి పెట్టుకున్నానండి, బట్ ఒకసారి మళ్ళీ చూపించాలి కాబట్టి కలుపుతున్నాను. సో ఇది తీసుకున్నాము, మనం గోధుమ పిండి తీసుకున్నాము, లైట్గా ఉప్పు వేసుకుందాము. ఓకే, అండ్ నెయ్యి వేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఇవి మిక్స్ చేసేసుకుందామండి. నేను ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను, ఎందుకంటే కొంచెం టైం కావాలి కదండి కలిపిన తర్వాత, అందుకే ముందే కలిపి పెట్టేసుకున్నాను. అండ్ నెయ్యి కొద్దిగా ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే అది డ్రైగా ఉండదన్నమాట. తిన్నప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉండడానికి నెయ్యి అనేది ఎక్కువ వేసుకుంటే క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి. సో ఇలా వేసుకున్న తర్వాత దీనిలోనే ఆయిల్ అనేది వేయాలండి. మనం ఈ బెల్లంలో వాటర్ వేసుకొని ఇది నానేలా వరకు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం బెల్లం డైరెక్ట్గా దీంట్లో కలుపుకోవచ్చు, బట్ వాటర్లో కలిపి పెడితే ఏంటంటే మనకి ఈజీగా మిక్స్ అయిపోతుంది అండ్ స్వీట్నెస్ అనేది ఈక్వల్గా కలుస్తుంది అనమాట. సో ఈ బెల్లం ఇలా నేను ఆల్రెడీ పెట్టుకున్నానండి. సో ఇది కనిపిస్తుంది కదా, ఇది నేను ఆల్రెడీ పెట్టుకున్నాను. సో ఈ బెల్లం వాటర్ యాడ్ చేసి కలిపేసుకున్నాను అనమాట. సో ఇది నేను కలుపుకున్న తర్వాత మీకు చూపిస్తాను. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా కొద్దిగా పిండి వేసుకోనండి. యాక్చువల్గా నేను వాటర్ బదులు బెల్లం వాటర్ వేసి కలుపుకున్నాను. సో దీంట్లో మళ్ళీ కొంచెం మెత్తగా స్మాష్ చేసేసుకొని బాగా కలపాలండి. నేను కలుపుకున్నది మీకు చూపిస్తాను ఒకసారి, ఆల్రెడీ కలిపి పెట్టుకున్నది. సో ఇదే అండి నేను కలిపి పెట్టుకున్న పిండి, చూసారా ఇలా ఉండాలి పిండి మనకి, మరీ హార్డ్గా కాదు మరీ సాఫ్ట్గా కాదు. సో దీంతో ఇప్పుడు మనం ఒక చపాతీలా చేసుకుని దాన్ని బిస్కెట్స్గా కట్ చేసుకుందాము. ఓకే, ఇది ఒకసారి మళ్ళీ మంచిగా, అంటే నేను ఈ పిండి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పైన అయిపోయిందండి. సో కలిపి పెట్టేసుకున్నాను, అంటే కొద్దిగా సాఫ్ట్నెస్ రావాలి కదా అని. మనకి యాక్చువల్గా ఇంత కూడా అవసరం లేదు, బట్ చూపించడానికి ఉండాలి కదా, అందుకే చేశాను. కొంచెం థిక్గానే చేసుకోండి, ఎందుకంటే బిస్కెట్స్ రావాలి కదా, సో అందుకని. ఈ చపాతీ చేసేది ఉంది కానండి, చాలా చిన్నగా ఉంది, సో అందుకే దాని మీద చేయట్లేదు నేను. ఇంత థిక్గా అయితే చేసుకున్నాను అండి నేను. దీంట్లోకి తీసేసుకుంటాను. అండ్ ఇది నేను బిస్కెట్స్లో కట్ చేయడానికి ఇది తీసుకున్నాను, నా దగ్గర చిన్న గ్లాస్ లాంటిది ఉంటే. కొద్దిగా థిక్గా ఉంటేనే బిస్కెట్స్ అనేవి బాగా వస్తాయండి, మరీ సన్నగా చేసుకోకండి, సన్నగా చేస్తే బిస్కెట్స్ బాగోవు. సో ఇప్పుడు ఇవి చూసారు కదా, ఈ బిస్కెట్స్ లాగా ఇవి తీసి నేను పక్కన పెట్టేసుకుంటాను. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందండి. ఇది మళ్ళీ నేను చపాతీలా చేసేస్తాను.
ఇలా చేసుకున్నాను అండి. మళ్ళీ దీన్ని కూడా కట్ చేస్తున్నాను బిస్కెట్స్ లాగా. దీంట్లో ఒక 2 బిస్కెట్స్ వస్తాయేమో, అంతే. మనం షేప్ ఏదైనా చేసుకోవచ్చండి. మీ దగ్గర ఏదైనా కట్టర్ ఉంటుంది కదా, అది కట్ చేసుకుని మీరు ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. మళ్ళీ చపాతీ చేసి ఇంకొన్ని చేస్తాను, మళ్ళీ నేను వీడియో ఆన్ చేస్తాను, ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుందండి అందుకే. సో ఇన్ని బిస్కెట్స్కి అయితే నేను చేసేసుకున్నాను అండి, కట్ చేసేసుకున్నాను. ఇంత ఇంకా పిండి మిగిలింది, నో ప్రాబ్లం, ఇది తర్వాత చేసుకుందాం, ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి బెల్లం ఆల్రెడీ కరగడానికి పెట్టింది, నేను ఆల్రెడీ కరిగిన బెల్లం వాటర్ వేసేసానండి. అండ్ ఇది వచ్చేసి మన బొంబాయి రవ్వ అండ్ ఉప్పు అండ్ నెయ్యి మనకి ఇప్పుడు అవసరం పడుతుంది, వాటర్ ఇప్పుడు అవసరం లేదు. అండ్ ఇది వచ్చేసి మనం ఇక్కడ పెట్టేద్దాము. అండ్ ఆయిల్ మనకి ఇప్పుడు అవసరం అండి. సో మన రెసిపీ అనేది ఫ్రై చేసేసుకుందాము, స్టార్ట్ చేసేద్దామండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెలిగించానండి, గిన్నె పెట్టేద్దాము, ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్లో కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి, అంటే టేస్ట్ కోసం. ఆయిల్ వేడెక్కింది, ఇప్పుడు మనం బిస్కెట్స్ అనేవి వేసేసుకుందాము. అవి మీకు దగ్గరగా జూమ్ చేసి చూపిస్తాను. ఆయిల్ బాగా వేడెక్కింది. ఓకే అండి, చాలు, 3 వేద్దాము. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. అదిగోండి, కనిపిస్తున్నాయా మీకు? సరే, చెక్ చేసుకుందామండి అంటే ఎంతవరకు కాగి అనేసి. ఓకే, కాగి, ఇది చూడండి కరెక్ట్గా అయిపోయింది. మన బిస్కెట్ అనేది ప్లేట్లోకి తీసేసుకుందాము, ఒక గిన్నెలోకి తీసుకుందాం. చక్కగా బిస్కెట్ స్మెల్ అయితే వస్తుందండి మనకి. ఇంట్లో చేస్తున్నప్పుడు, ఏమైనా పండగలప్పుడు మనకి స్మెల్ వస్తుంది కదా, అలా వస్తున్నాయి. ఇదిగోండి, వేసేసుకున్నాను. ఎక్కువ మాడనివ్వద్దండి, కొద్దిగా అవ్వనిద్దాము. అది కొద్దిగా లేట్గా వేసాం కదా. ఇవి కూడా తీసేస్తున్నానండి. అదిగోండి, కొంచెం ఎక్కువ పెడితే ఏంటంటే ఇవి మాడిపోతున్నాయి. ఓకే, నెక్స్ట్ వేసేస్తున్నాను, నెక్స్ట్ స్లాట్ వేస్తున్నాను. ఎక్కువ వేస్తే ఆయిల్ కానీ పొంగుతుందేమో అని కొంచెం ఆలోచించి వేస్తున్నానండి, అంటే గిన్నె చిన్నగా ఉంది కదా, అందుకనే. ఇవి మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇప్పుడు సమ్మర్ వెకేషన్ పిల్లలకి చేయొచ్చండి. ఎస్పెషల్లీ మాకు సమ్మర్ వెకేషన్స్ అండ్ పండగలప్పుడు చేసేది మమ్మీ. సో అలా నాకు తెలుసు అనమాట ఈ బిస్కెట్స్. అండ్ చాలా బాగుంటాయండి, చాలా సాఫ్ట్గా, క్రిస్పీగా, అండ్ టేస్ట్ అయితే చెప్పొద్దు, లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీకు చూపిస్తాను చూడండి, ఇదిగండి. ఆ 2 కొద్దిగా ఎక్కువ మాడిపోయాయి, బట్ ఇలా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. ఇవి కొంచెం తొందరగా తీసేసుకుందాము, కానీ ఇంకా అవ్వాలండి. సో నెక్స్ట్ స్లాట్వి కూడా వేగిపోయినాయండి, చక్కగా లోపల వరకు తీసేస్తున్నాను. ఈ గిన్నెతో వచ్చిందండి నాకు ప్రాబ్లం. ఇదిగోండి, తీసేసాను. గిన్నె సరిగ్గా పెడతాను, ఒక్క నిమిషం. ఇంకా ఫైనల్గా మిగిలిన వేసేస్తానండి.
నెక్స్ట్ టైం కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలండి, దీంతో కొంచెం ప్రాబ్లం అవుతుంది. అండ్ మీకు క్లియర్గా కనిపిస్తుందా? ఇంకా మీకు కొత్త కొత్త రెసిపీస్ అన్నీ చూపిస్తానండి. అంటే నాకు తెలిసిన రెసిపీస్, ఏదో నేను క్రియేట్ చేసినవి కాదు, మా మమ్మీ దగ్గర చూసినవి, అలా మా మమ్మీ చేసినవి చేస్తాను నేను రెసిపీస్ అనేవి. కంపల్సరీ మీరు నా వీడియోస్కి సపోర్ట్ అనేది చేయండి. షార్ట్ వీడియోసే కాకుండా లాంగ్ వీడియోస్ కూడా కొద్దిగా వాచ్ చేయండి ప్లీజ్. ఓకే, లాస్ట్ స్లాట్ అయితే వేసేసానండి. అది తొందరగా వేసేసాను, ఎందుకంటే వీడియో లెంత్ ప్రాబ్లం అవుతుంది కదండి, అందుకనే తొందరగా వేసేసాను అన్నీ. సో ఇవి కూడా చక్కగా వేగిపోతే తీసేద్దాము. చూసారా, ఆయిల్ అయిపోయిన వరకు తీసేస్తానండి నెమ్మదిగా. ఇలా చేయాలంటే చాలా పేషెన్స్ ఉండాలి. మన లాస్ట్ స్లాట్లో అయిపోతున్నాయండి. ఇదిగోండి, ఇవన్నీ నేను వీడియో చేశాక మళ్ళీ సర్దుకోవడానికి చాలా టైం పడుతుంది, ఇవన్నీ కడగడానికి కూడా చాలా టైం పడుతుంది. బట్ ఐఎమ్ హ్యాపీ. బిస్కెట్స్ అనేవి చాలా బాగా చేసేసారా, రౌండ్గా పఫీగా ఎంత బాగున్నాయో. సో ఇవి కూడా అయిపోయాక తీసేద్దాం. ఓకే, ఇవిగోండి ఫైనల్గా మన బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయాయి. చూసారా అసలు ఎంత బాగా వచ్చాయో. నార్మల్గా మనం బిస్కెట్స్ అనేవి షాప్స్లో కొనుక్కో, చాలా వేడిగా ఉన్నాయండి, చాలా బాగుంటాయి. ఇవి లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయండి, బయటికి మీకు ఇలా హార్డ్గా కనిపిస్తాయి, కానీ మీరు ఒకసారి క్రంచ్ చేస్తారంటే చాలా బాగుంటాయి, క్రిస్పీగా సాఫ్ట్గా. సో నా వీడియో అనేది మీకు నచ్చితే ప్లీజ్ ఈ కష్టానికి కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయరా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.